ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి, భోగాపురం అన్నది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది, విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది. ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఈ ఊసర బిల్లుకి క్లారిటీ ఉందా? ఆ రోజు ఏం మాట్లాడాడు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎవరిదా? ఎయిర్పోర్టు డిఫెన్స్ది. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం, మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మహా అద్భుతం, ఇది కిరీటం, వజ్రం, డైమండ్. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా.